హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున్న నా ధన్యవాదాలు. మీ అభిమానాలు నాకు ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఎవరు మీకోసం ఆలోచిస్తున్నారు చూద్దామా? ఎవరు మీకోసం ఆలోచిస్తున్నారు, ఎవరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నేను షఫిల్ చేస్తున్నంతసేపు ప్లెజెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, న్యూట్రల్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. మా యూనివర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి ఏంజల్స్. అమ్మవారాకి అమ్మ, మా యువర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు తల్లి. మా యువర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? చేస్తాను. మా యువర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? చూసిన వారు లైక్ చేయండి ప్లీజ్ అండి. నిన్న పెట్టిన వీడియోకి చాలా స్పందన వచ్చింది. ఎనీవే, మీ ఎంకరేజింగ్ ఇలాగే ఉండాలి. నేను చేస్తున్న రీడింగ్ చేస్తున్న వీడియోస్ మీకు రెజనేట్ అయితే 50-60% మీకు రెజనేట్ అయితేనే అది మీది, లేదనుకుంటే లీవ్ ఇట్ అండి. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ అది నాకేనేమో, నా లైఫ్లోనే జరుగుతుందేమో మాత్రం దయచేసి మాత్రం అనుకోకండి. మీకు 60%, 50-60% రెజనేట్ అవుతాయి, అది మీదండి. చూస్తున్న మా యూనివర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. ఏంజెస్ గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. అమ్మవారాహి అమ్మ, చెప్పండి శివయ్య. చూస్తున్న మా యూనివర్స్ యొక్క లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జడ్జిమెంట్, నైట్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద టెంపరెన్స్, 6 of pentacles, 7 of pentacles, 4 of wands, one more card, Eight of wands, the tower of bottom of the deck, the lover. One second అండి. గతంలో మిమ్మల్ని ఏది చెప్పకుండా తన చేతిలో 2 సిచ్యువేషన్స్ ఉండి
ఏ విషయాన్ని మీకు చెప్పకుండా, క్లారిటీ ఇవ్వకుండా, క్రాస్ రోడ్లో మిమ్మల్ని ఉంచేసేసి మిమ్మల్ని బాధ పెట్టి సడన్గా మాయమైన పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే అండి, మీరు ఎవరు గురించి 24 అవర్స్ ఆలోచిస్తున్నారో వాళ్ళు మీకు ఏమవుతారో ఆ పర్సన్ అండి. ఏ రిలేషన్ అయినా సరే మీరు 24 అవర్స్ ఎవరి కోసం ఆలోచిస్తున్నారో, ఎవరి కోసం బాధపడుతున్నారో ఆ పర్సన్ సడన్గా మీ లైఫ్లో మాయమైపోయి మీకు చెప్పకుండా, మీరు ఏది అడిగినా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్న పర్సన్, ఆ పర్సన్ 2 చాయిస్లు ఉండి ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్, ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. లవర్స్ అంటే ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ ప్రేయర్ ఏంజల్స్ విన్నారు, మీ బాధ, మీ ఎమోషన్స్, వాటికి కోసం మీరు ఎంత బాధపడ్డారో, మీరు ఎంత జెన్యున్గా ఉన్నారో పర్సన్ పట్ల, మీ ప్రార్థన ఆలకించేసేసి మీ మీ కన్నీరు, మీరు పడ్డ శ్రమ, మీరు చూపించిన ప్రేమ, అవన్నీ యూనివర్స్ విని, మీ ప్రేయర్ విని ఆ పర్సన్లో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ మీ లైఫ్లోకి పంపించాలనుకుంటున్నారు. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీకు. సడన్గా మీతో గొడవపడి మిమ్మల్ని మీకు తనలో తానే బాధపడి, తనలో తానే అలజడి సృష్టించేసేసుకొని మీకు ఏది చెప్పకుండా చుట్టూతో ఉన్న వాళ్ళతో, మీకు సంబంధించిన వాళ్ళతో మీతో గొడవపడి సైలెంట్గా మీ లైఫ్లో నుంచి జారుకొని, నాకేంటి, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నన్ను చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నాకేం తక్కువ నేను అని చెప్పేసానని చాలా ఈగోతో, ప్రౌడ్తో పెట్టకుండా మీ లైఫ్లో నుంచి జారుకున్న పర్సన్, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్, అతనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకేంటి, ఈమె కాకపోతే ఈమె కాకపోతే ఇతను కాకపోతే నాకు చాలామంది ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, నువ్వేంటి అని చెప్పేసి మీకు పెట్టకుండా వెళ్ళిపోయిన పర్సన్. గతంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వని పర్సన్. మీరెంత బెక్ చేసుకుంటున్నా, మీరెంత ప్రేయర్ చేసినా, మీరెంత తన పైన ఎమోషన్స్ చూపించినా ఆ పర్సన్ కనీసం మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు మీ ఎమోషన్స్ కానీ, మీ వాల్యూ కానీ ఏది మీకు ఇవ్వని పర్సన్, ఆ పర్సన్ మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి, ఆ పర్సన్ లైఫ్లో సడన్గా మార్పులు. టవర్ సిచ్యువేషన్ అండి, నిన్న కూడా టవర్ కార్డు వచ్చేసింది, నిన్న చేసిన రీడింగ్లో కూడా. ఆ పర్సన్ లైఫ్లో విపరీతంగా మార్పులు జరిగిపోయాయండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని ఎమోషన్స్గా మిమ్మల్ని డ్రై చేసినందుకు, మీకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచి, మిమ్మల్ని క్రాస్ రోడ్లో ఉంచేసేసి మీకు ఏ సమాధానం చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిన పర్సన్ లైఫ్లో అకస్మాత్తుగా టవర్ మూమెంట్ రావటం, తను అనుకునే అన్నీ తల కింది రావటం, తను అనుకున్న వాళ్ళని ఎవరు నమ్మి వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారో, ఎవరిని చూస్ చేసుకొని వెళ్ళారో, దేనికోసం వెళ్ళారో, ఒక వర్కే కానీ, మనీ కానీ, మనిషి కానీ, దేనికోసమైనా తను పరిగెత్తుకుంటూ వెళ్ళారో అతనికి అక్కడ అంతా తలగిల్లుగా అయిపోయిందండి. ఆ పర్సన్ తన జీవితమే కొలాప్స్ అయిపోయింది. తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ పర్సన్. సో ఆ పర్సన్ మీ వాల్యూ తెలుసుకొని, మీ మంచితనం తెలుసుకొని తను కర్మ అనుభవిస్తున్నాడండి. జడ్జిమెంట్. తను మామూలు కర్మ అనుభవించట్లేదు. తనకు అనుకున్న పనులన్నీ తలకిందిగా అయిపోయి, తన హెల్త్ పాడైపోయింది, తనకు చుట్టూ గొడవలు, మాటలు, తనని మనిషి రకంగా చూడట్లేదండి. తను ఎవరి కోసం వెళ్ళారో ఆ మనిషి, వాళ్ళు ఇతను ఒక మనిషిలా కూడా గుర్తించకుండా తనని బాధ పెడుతున్నారు, తను బాధపడుతున్నాడు. హెల్త్ ఇష్యూస్, మనీ, సో ఎనీవే ఏదైనా సరే తను అనుభవిస్తున్నారు జడ్జిమెంట్. తను మామూలుగా అనుభవించట్లేదండి. మీకు చేసిన దానికి మాత్రం కర్మ చాలా చాలా అనుభవిస్తున్నారు. టవర్ మూమెంట్ జరిగింది. ఇది మేజర్ కార్డ్స్ అండి. మేజర్ కార్డ్స్ వచ్చాయి. మామూలుగా లేదండి. తన లైఫ్లో సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయి. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తనలో తనే యుద్ధం చేసుకుంటున్నాడు. తనలో తానే బాధపడిపోతున్నాడు. తన లైఫ్లోకి ఎవ్వరూ వద్దు, మీరుంటే చాలు అని చెప్పేసానని తన తప్పు తను తెలుసుకున్నా, తను మీకు కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా భయపడుతున్నారు. మీరేమైనా కాల్ చేస్తారమ్మని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారండి ఆ పర్సన్. మీరే తనని అప్రోచ్ అవుతే బాగుండని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు. విపరీతంగా ఆలోచిస్తున్నారు.
ఆలోచించని, బాధపడని, ఏం కాదులే. ఆ తొందరపడి మీరు మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ మాత్రం పొరపాటున కూడా చేయకండి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుద్ది. మీ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో. ఒక్కసారి కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఇమీడియట్గా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసానని తను చాలా 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 ఎదురు చూస్తున్నారండి. అయితే ఈ పరిస్థితి ఇలా డ్రై అయిపోయారు. చాలా తన వర్క్ విషయంలో కానీ, లవ్ విషయంలో కానీ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారో, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ వాళ్ళు ఎవరి కోసం వెళ్ళారో వాళ్ళ కోసం చాలా త్యాగం చేశారు. చాలా చాలా వాళ్ళ పట్ల న్యాయంగా ఉన్నారు. కానీ తన ప్రేమను కానీ, తన వాల్యూని కానీ ఎవరు అక్కడ గుర్తించలేదు కదా. తను ఒక మనిషిలా కూడా చూడట్లేదు. ఆ పర్సన్కి మీరు చేసిందంతా జ్ఞాపకం చేసుకొని విపరీతంగా బాధపడుతున్నారు. ఇలా నాకు ఆప్షన్స్ ఉండి నాకేంటి అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన పర్సన్, ఆ పర్సన్ ఇలా అయిపోయారండి. తన అహంకారంతో వెళ్ళిపోయిన పర్సన్ ఇలా అయిపోయారు. గతంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇయ్యని పర్సన్ ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చి మీకు ఒక అవకాశం ఇచ్చేసి మీ నుంచి తను ఏం తీసుకున్నాడో అంతకు 1000 రెట్లు ప్రేమ కానీ ఏదైనా సరే అండి. గతంలో ఈ పర్సన్ మీ దగ్గర మనీ కూడా తీసుకొని ఉండొచ్చు. మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఆ మనీ కూడా ఇవ్వాలనుకుంటున్నారండి. మీ మనీ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు క్షమిస్తే బాగుండని చెప్పేసి అని చూస్తున్నారు. ఇలా టవర్ మూమెంట్ జరిగినాక ఆ పర్సన్ టెంపరెన్స్ అంటే మొత్తం పాజిటివ్. ఇక వాళ్ళ పైన పిడుగుపడ్డా కూడా చలించరు. అలా అయిపోయారు ఈ పర్సన్. కూల్గా, ప్రశాంతంగా, రిలాక్స్గా ఏది జరిగినా నా మంచికే, నాకు బుద్ధి వచ్చేసింది. మంచి పర్సన్ కానీ మంచి వాళ్ళని ఏడిపించినా, బాధ పెట్టినా ఆ కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే అని చెప్పేసానని వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు. దేవుడికి చాలా ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు. నేను చేసిన తప్పు క్షమించి దేవుడా, నేను ఎవరిని బాధ పెట్టానో వాళ్ళు నన్ను క్షమించి వాళ్ళ లైఫ్లోకి నన్ను రాణిస్తే బాగుండని చెప్పేసానని ఈ పర్సన్ పదే పదే ఆలోచిస్తున్నారు. జడ్జిమెంట్ చెప్పాను కదా, ఆ కర్మకి ఫలితం తిరిగి మళ్ళీ రావాలని పదే పదే ఆలోచిస్తున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే తన ఆలోచనలు మొదలయ్యాయి. ఖచ్చితంగా వాళ్ళు వేగవంతంగా రావాలి, చేసిన తప్పు క్షమించాలి అని చెప్పేసి మిమ్మల్ని క్షమించమని కూడా ఎక్స్క్యూజ్ చేయాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. తప్పకుండా మీరు వాళ్ళని క్షమిస్తారని, మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళని రాణిస్తారని చెప్పేస్తానని ఈ పర్సన్ పదే పదే ఆలోచిస్తున్నారండి. మీ ఎనర్జీ మాత్రం ఇలా ఉందన్నట్టు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. మీరు మీ లైఫ్లో చాలా బిజీ అయిపోయారు. మీ పెంటికల్స్ పైన, మీ హెల్త్ పైన, మీ కెరియర్ పైన మీరు మాత్రం చాలా చాలా వాటిపైనే పెట్టారు. మీరు అతని గురించి ఆలోచించే పొజిషన్లో కూడా లేరు. కానీ ఎనీవే వస్తే చూద్దాం అన్నట్టుగానే ఉన్నారు. కానీ వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం మీరు లేరు. వస్తే రాని, లేదంటే లేదు, వస్తే చూద్దాం అని చెప్పేసి మీరు మాత్రం అలా లేరు. వాళ్ళు ఇలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు. మీరు మాత్రం ఈ ఎనర్జీలోనే ఉన్నారు. ఈ ఎనర్జీ అయినా మీరు మెయింటైన్ చేయండి. వచ్చినప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఏం చెప్తారో విన్న తర్వాత అప్పుడు మీరు కరెక్ట్ అయిన ఆలోచన, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోండి. జడ్జి టవర్కి క్లారిఫికేషన్ తీద్దాం. చెప్పాను కదా, భయపడుతున్నారు, తన కర్మ అనుభవిస్తున్నారు. స్ట్రెంగ్త్ అంటే శనిదేవుడు, అంటే తను చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాడు. మీ దగ్గరికి రావడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు. నేను ఎలా రావాలి, నేను ఎలా మొదలు పెట్టాలి, తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసానని భయపడుతున్నారు. 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎస్, మీరు ఒకప్పుడు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయాడు. ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం, ఏంజెస్ గైడెన్స్ ఏంటో చూద్దాం, అడుగుదాం.
చెప్పండి ఏంజల్స్, మా యూనివర్స్ యొక్క లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ తన కోసం ఆలోచించి మళ్ళీ తన లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ బ్లెస్సింగ్స్ ఏంటి? నో నీట్ వరీ. చెప్పాను కదా, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. కాదనుకుని వెళ్ళిపోయిన పర్సన్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. రావాలనుకుంటే వస్తారు, వద్దనుకుంటే లేదు, లీవ్ ఇట్. కానీ మీరు మాత్రం ఇలా ఉన్నవాళ్ళు ఇలానే ఉండండి. మీ హెల్త్ పైన, మీ కెరియర్ పైన, మీ పైన ఆలోచించుకోండి. ఇట్ ఈస్ అప్ టు యూ. అంటే మీరు నమ్మకంతో ఉండాలి, ఇది నిజం. చెప్పాను కదా, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. నాట్ ది రైట్ టైం. మీరు ఏం నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. రావాలనుకునే వాళ్ళు వస్తారు, ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు, పోవాలనుకున్న వాళ్ళు పోతారు. టేక్ యాక్షన్. కాస్త ఆలోచించుకొని ఆ పర్సన్ కానీ వస్తే మీరు యాక్షన్ తీసుకోండి. అది మీకు పాజిటివ్గా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆ పర్సన్ గురించి చెప్పాను కదా, వాళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ జరిగింది, కర్మ అనుభవిస్తున్నారు. మీకు మీకు ఆ పర్సన్ గురించి విషయాలు చాలా తెలుస్తాయి. ఆశా దృక్పథంతో ఉండండి. బీ అసర్టివ్. ఆశా దృక్పథంతో ఉండండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనబడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఎనీవే, ఈ వీడియో కానీ మీకు రెజినేట్ అయితేనే ఇది మీదని తీసుకోండి. బలవంతంగా ఇది నాదేనేమో, నా లైఫ్లోనే జరుగుతుందేమో, నా పర్సన్ వస్తారేమో, అది ఇదని మాత్రం అనుకోకండి. ఇది మీకు 50-60% రెజినేట్ అయితేనే ఇది మీ వీడియో అండి. మీకు కావాలనుకుంటే వేరే వీడియోస్ ఉన్నాయి, అవి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. దయచేసి చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఫుల్ రీడింగ్ ఇస్తాను. అవసరం అనుకుంటే, లేదనుకుంటే ఒక క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చెప్తానండి. థ్యాంక్ యూ. మీ రాధా.